విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీ పాఠం గురించి తెలుసుకుందాం. 10 ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీ భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న ఆదర్శ దంపతులు ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీలు. వారిద్దరిది ఒకే మాట, ఒకే బాట. తాము నమ్మిన సిద్ధాంతాలకు అంకితమై సాగిన ఉత్తమ చరిత్రలు వారిద్దరూ. ఉన్నత విలువలకు అంకితమై సాగిన జీవితం వారిది. ఖద్దరు ఇస్మాయిల్ గా ప్రఖ్యాతి చెందిన ఆయన అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్. మహాత్మాగాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో ఖద్దరు దుకాణం ప్రారంభించి ఖద్దరు వ్యాప్తికి జీవితాంతం కృషి చేసి ఖద్దరు ఇస్మాయిల్ అని తన పేరు స్థిరపరచుకున్నారాయన. మహమ్మద్ ఇస్మాయిల్ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో 1892లో జన్మించారు. తండ్రి మహమ్మద్ మస్తాన్ సాహెబ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు. తల్లి కులుసుంబి. తల్లిదండ్రుల సంస్కారం, సౌజన్యం ఆయనకు బాల్యం నుండే అలవడ్డాయి. వీటితో పాటుగా బాల్యం నుండే దేశభక్తి భావాలు ఆయన మనసులో చోటు చేసుకున్నాయి. కాలక్రమంలో ఆ కుటుంబం నకరికల్లు నుండి తెనాలి వచ్చి స్థిరపడింది. రాజకీయంగా అప్పటికే తెనాలి శక్తిమంతమైన కేంద్రంగా గుర్తింపునందుకుంది. స్వరాజ్య ఉద్యమం తెనాలిలో విజృంభిస్తున్న కాలంలోనే ఖద్దరు వ్యాప్తి విస్తరిస్తూ వచ్చింది. గాంధీజీ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రజలందరిపైనా పడుతున్న సమయం అది. మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ ప్రభావానికి లోనే మహాత్ముడి మాటనే తన జీవన మార్గంగా మలచుకున్నారు. ఇస్మాయిలు చిన్ననాటి స్నేహితుడు వేల్పుల గంగయ్య సహకారంతో ఖద్దరు బట్టలమ్మే షాపును ప్రారంభించారు. కేవలం ఖద్దరు బట్టలు అమ్మడమే కాదు, ఖద్దరు ఉత్పత్తికి సంబంధించిన రాట్నాలను, దూది, చిలపలు, తకిలీలు తదితర సామగ్రి తెచ్చి ఆసక్తిగల వారికి అందుబాటులో ఉంచారు. తెనాలి పట్టణంలోనూ పరిసర గ్రామాలలోనూ ఖద్దరు వ్యాప్తిని ప్రోత్సహించారు. తాను ఖద్దరు ధరించారు. ప్రజలందర్నీ ఖద్దరు ధరించవలసిందిగా అర్థించారు. ఆయన ప్రోత్సాహం వల్లనే గుంటూరు జిల్లాలో ఖద్దరు ఎంతో ప్రచారంలోకి వచ్చింది. తెనాలిలో 1926లో మహమ్మద్ ఇస్మాయిల్ ఖద్దరు షాపు ప్రారంభించినప్పుడు కొందరు దీనికి ప్రేరణ ఏమిటి అని అడిగితే, రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది అన్న గాంధీజీ మాటే మాకు అసలైన ప్రేరణ అన్నారు ఆ దంపతులు. తెనాలిలో ఇస్మాయిల్ ఖద్దరు దుకాణం ఆనాటి స్వాతంత్ర్య యోధులకు కొడలి లాంటిది. ఎక్కడెక్కడి నుండో స్వాతంత్ర్య పోరాట వీరులు తెనాలి వచ్చి ఇస్మాయిల్ గారి ఖద్దరు దుకాణం దగ్గర కలుస్తుండేవారు. రోజూ సాయంకాలం అయ్యేసరికి అదేవారికి స్వరాజ్య వేదిక అయ్యేది. స్వాతంత్ర్య పోరాట సమావేశాలు, చర్చలు అక్కడే జరుగుతుండేవి. సుప్రసిద్ధ నాయకులైన కడా వెంకట్రావు, శరణు రామస్వామి, వెలుగోలు సీతారామయ్య, నన్నపనేని వెంకట్రావు వంటివారెందరో ప్రతిరోజూ ఆ ఖద్దరు దుకాణం దగ్గరకే వచ్చేవారు. ఆనాటి సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య ఎన్జి రంగా, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారందరూ ఇస్మాయిల్ను ఎంతగానో అభిమానించేవారు. ఖద్దరు ధారణలోనూ ఖద్దరు వ్యాప్తిలోనూ ఆయన భార్య శ్రీమతి హజరా బీబీ ఆయన వెన్నంటి నడిచారు. తన భర్త మాటనే తన మాటగా, ఆయన ఆదర్శాలనే తన ఆశయాలుగా మలచుకున్నారామె. గాంధీజీ బోధనలు ఆమెకు ఎంతగానో నచ్చాయి. ఇస్మాయిల్ ఇతర ప్రాంతాలలో స్వరాజ్య ప్రచారం చేస్తుంటే ఆమె తెనాలిలో ఖద్దరు షాపును ధైర్యంగా నిర్వహించేవారు. బంధువులు, మిత్రులు ఆమెను అభ్యంతరపరిచినా భర్త ఇష్టాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగారు. కేవలం ఖద్దరు వ్యాప్తికే పరిమితం కాకుండా స్వరాజ్య సమరంలో ప్రత్యక్ష కార్యాచరణలోనూ ఆయన పాల్గొన్నారు. 1930లో మహాత్మాగాంధీజీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఇస్మాయిల్ పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మాయిల్ కు 18 నెలల కారాగార శిక్ష విధించింది. ఇస్మాయిల్ శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆ కుటుంబాన్ని హజరా బీబీ ధైర్యంగా నిలబెట్టుకుని ఖద్దరు వ్యాప్తిని ఆగిపోకుండా కొనసాగించారు. ఈలోగా గాంధీ ఇర్విన్ ఒడంబడిక వచ్చింది. దానితో ఇస్మాయిల్ జైలు నుండి విడుదల అయ్యారు. తిరిగి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా లాఠీ దెబ్బలు తిన్నారు. మళ్లీ జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. ఆ తరువాత కాలంలో మహాత్మాగాంధీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహం,
ఇస్మాయిల్లోని దేశభక్తిని మరింతగా ఉత్తేజితం చేసింది. వ్యక్తి సత్యాగ్రహిగా ఆయన తిరిగి అరెస్ట్ అయ్యారు. ఈసారి 3 నెలల జైలు శిక్ష, 1500 రూపాయల జరిమానా విధించబడింది. ఇస్మాయిల్ ఆ జైలు శిక్షను ఆనందంగా అనుభవించారు. కల్లు, సారాయి దుకాణాల ముందు నిలబడి పికెటింగ్లు చేశారాయన. ఉప్పు తయారు చేయడంలో, ఉప్పు పంపకం చేయడంలో గుంటూరు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేశారాయన. మహాత్మాగాంధీజీ 1942లో ఆరంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇస్మాయిల్లోని దేశభక్తికి అద్దం పట్టింది. సాధించు లేదా మరణించు అన్న మహాత్ముడి సందేశాన్ని తన గుండె నిండా నింపుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో ముందుకు సాగారాయన. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలి రైల్వే స్టేషను ధ్వంసం చేసినప్పుడు ఆ ఉద్యమంలో ఆయనతో ఆయన కుమారుడు 7 సంవత్సరాల వయసున్న తమీజుద్దీన్ కూడా పాల్గొన్నాడు. గాంధీజీ 1945లో ఆంధ్రప్రాంత పర్యటన చేస్తున్నప్పుడు ఇస్మాయిల్ మహాత్ముడిని కలిసి తన వ్యక్తిగత విరాళం అందించారు. చివరిగా జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయనకు కామెర్ల వ్యాధి సోకింది. ఆరోగ్యం క్షీణించింది. అయినా ఆయన జైలు నుండి విడుదల అయి తిరిగి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఆ వ్యాధి తిరగబెట్టింది. 1948వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన తీవ్రమైన అనారోగ్యంతో ఖద్దరు ఇస్మాయిల్ అస్తమించారు. భర్త చూపిన మార్గంలో నడిచిన హజరా బీబీ స్వరాజ్య పోరాటంలో భర్తకు తోడుగా నిలవడంతో పాటుగా తన ఆడపిల్లల్ని జాతీయ విద్యాబోధన చేసే హిందీ పాఠశాలకు పంపించారు. దీనికి ప్రతిఘటన ఎదురైనా ఆమె వెనుకడుగు వేయలేదు. ఇస్మాయిల్ మరణించాక స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభుత్వం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సంకల్పించింది. ప్రభుత్వం ఆ భూమిని ఇవ్వడానికి ముందుకొస్తే ఆమె తిరస్కరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదు. అంతేకాదు, తన భర్త జీవించి ఉండగా కావూరులోని వినయాశ్రమానికి భూమి ఇస్తానని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంకల్పించారు. తమ కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న 2.5 ఎకరాల మాగాణి భూమిని వినయాశ్రమానికి ధారపోసి తన భర్త గౌరవాన్ని నిలబెట్టి దేశం మీద తనకున్న ప్రేమను, ఇష్టాన్ని చాటి చెప్పారు. ఇస్మాయిల్ మరణించిన తర్వాత చాలా కాలం వరకు తన కుమారుల సహకారంతో ఖద్దరు దుకాణాన్ని నిర్వహించిన గొప్ప మహిళ హజరా బీబీ. తన చివరి క్షణం వరకు దేశసేవలో చరితార్థురాలైన భారతీయ నారీమణి ఆమె. 1994వ సంవత్సరం జూన్ 16వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.